సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఏదో సరదాగా స్టార్ట్ చేశారు కదా, అంతేనా? నాకు ఫుడ్ అంటే చాలా పెట్టడం ఇష్టం అండి. ఒక మంచి ఫుడ్ ఎవరికైనా నాకు అర్ధరాత్రి లేపి అడిగినా కానీ అది చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. వాళ్ళు వద్దన్నా చేసి పెట్టడం అనేది నాకు ఇన్ని సంవత్సరాల నుంచి బాగా ఇష్టం. సో అలాంటి ఫుడ్ అందరికీ పెట్టాలని బాగా కోరిక ఎప్పటి నుంచో అనుకుంటుండే. భూఆర్ఆర్ స్వామి దయ వలన నాకు ఇది కుదిరింది. అందరూ నాకు వచ్చి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు, కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇంత మంచి ఫుడ్ నేను అందరికీ పెట్టగలుగుతున్నందుకు, అందరూ వచ్చి నన్ను గుర్తించి వచ్చి తింటున్నందుకు నాకు ఇంకా హ్యాపీగా ఉందండి. నాగశౌర్య కెరీర్కి ఇప్పటికి చెప్పుకుంటా ఉంటారు, మా మదర్ ఫాదర్ వాళ్ళు నిలబెట్టారు. అలా ఏమీ లేదండి, ఆడి కష్టమే తప్పితే మాదేమీ లేదండి. అంటే ఊరిని అలా అనుకుంటారు తప్పితేనండి, వాడు చేసుకున్నదే తప్పితే ఊహలు కుసకుసలాడే ఫస్ట్ వచ్చిందంటే అప్పుడు మేము ఏదో వెనకాల ఉండి ఏదో అడిగే, అంటే అందరూ పిల్లల్ని చదివించినట్టే అందరూ పిల్లలకి ఎలా సపోర్ట్ చేస్తారో మేము అంతే తప్పితే మేము ప్రత్యేకించి ఏదో ఎక్కువ చేస్తామనేది ఏమీ లేదండి. ఆడి కష్టం వాడిదేనండి, కాకపోతే వాడి కష్టానికి తగ్గట్టు ఇంకా రాలేదు, రావాలని భగవంతుని కోరుకుంటున్నాను అంతే. ఇప్పుడు ఫోన్ వాడుతున్నారండి? ఫోన్ వాడుతున్నాడు, వాడతాడు. కానండి నాకు తెలిసి ప్రపంచంలో ఫోన్ వాడే తక్కువ మినిట్స్లో వీడు యాక్చువల్ చెప్పండి గిన్నిస్ రికార్డు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అవును, ఒకవేళ ఫోన్ అయితే హలో మీటింగా ఎక్కడికి అంతే టక్ పెట్టేయటం. ఓకే, మాకు అంటే కొంచెం ఏమైనా మాట్లాడితే మాతో మాట్లాడతాడేమో, వాళ్ళు మిస్సెస్తో అంతే తప్పితే ఫోన్లో నాకు ఇష్టం ఉండదమ్మా, ఫోన్లో ఇంతసేపు మాట్లాడతారు నాకు ఇష్టం ఉండదు అంటాడు. అది నేను ఒక సందర్భంలో ఇంట్లో ఎవరు శత్రువు అంటే మా మదర్ అని చెప్పేసి ఓకే, చిన్నప్పటి నుంచి బాగా కోపంగా అంటే అల్లరి చేస్తే అల్లరి ఎప్పుడు లేదండి. అల్లరి మా పెద్దబాబు చేసేవాడు, వీడికి చదువు అంటే ఇష్టం ఉండదు. ఓకే, సో చదవమని చదివే దగ్గర నేను కొట్టేదాన్ని. సో దానివల్ల వాడికి నేనంటే ఒక శత్రువులే కాదులేండి, ఇంకా అసలు నేనంటే ఇష్టం లేదు. నైన్త్ స్టాండర్డ్ వరకు కదా, 9th 10th అయిన తర్వాత నేను కొంచెం సిక్ అయ్యానండి, బాగా బెడ్ రీడన్ అయ్యాను. అప్పుడు వాళ్ళ డాడీ బాగా బిజీగా ఉన్న దాంతో తనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళటం, ఆ పెయిన్ అదంతా చూసి మరి ఎందుకు ఇదైందో అప్పటి నుంచి నా మీద అప్పుడు దాకా నేనంటే ఒక శత్రువు. వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తాతగారు, వాళ్ళ డాడీ, వాళ్ళే వాడికి ప్రపంచం. ఇప్పటికీ కూడా వాళ్ళే ఫస్ట్, తర్వాతే నేను. అది వేరే విషయం, కానీ చూసేవాళ్ళు నేను అనుకుంటారు, కానీ నేను నలుగురిలో చూసుకుంటే నేను లాస్ట్. ఓకే ఓకే ఓకే. ఈ అసలు సినిమాకి సంబంధించిన ఇంట్రెస్ట్ అనేది మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో లేదు కదా? కాకపోతే ఏంటంటే తనకి ఇంట్రెస్ట్ ఉండటం వల్ల మీరు, అంటే తనకు కూడా యాక్చువల్గా ఇష్టం లేదండి, చదువు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు తనకు ఫస్ట్ నుంచి కూడాను. కాకపోతే మినిమం ఉండాలి కదా అని చెప్పి డిగ్రీ వరకు చేశాడు. ఆ టైంలో ఏమైందంటే మేమేంటంటే ఏదైనా ఫైనాన్స్ పెట్టిద్దామని నేను అనుకున్నాను. యాక్చువల్గా హ్యాపీగా ఉంటుంది, అదైతే ఇబ్బంది లేకుండా, ఎక్కువ టెన్షన్ లేకుండా బాగుంటుంది. పెద్దబాబు బాగా చదువుతాడండి, పెద్దబాబు యూఎస్ అంతాను. సో వాడు అలాగా వీడిలాగా అని అనుకున్నాం. వీడు ఎలాగో ఒక సినిమా దాంట్లోనో ఏదో కొత్త సినిమా దాంట్లోనో ఏదో ఎలా వెళ్ళాడు. అక్కడ వాళ్ళు బాగున్నావు కదా, హీరోగా చేయొచ్చు కదా అన్నారంట. మామూలుగా కూడా అందరూ మాకు వచ్చే ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ చాలా బాగుంటాడు కదా, సినిమాలో చేయించవచ్చు కదా అంటే వద్దు బాబు అని కానీ అని అంటుంటే కూడా మాకు ఇంట్రెస్ట్ లేదు అని మేము తోసిపుచ్చాం. ఇంక ఇలా వింటము అలా అడగటంతో వాడికి ఎందుకు అనిపించిందో అదంతా దయవేచ్చండి, మనం అనుకుంటాం కానీ మన చేతుల్లో ఏమీ ఉండదు. అట్లా వాడు ఇంట్రెస్ట్గా అన్నప్పుడు అలా వెళ్ళొద్దులేమో, ఒక ప్రాపర్గా ఒక ఇప్పుడు దాకా తెలియదు కాబట్టి ప్రాపర్గా వెళ్దు కానీ అని చెప్పి ఇంకా అట్లా ఇంకా తర్వాత నుంచి తన గైడెన్స్ తన తప్పితే మాకు అసలు సినిమా ప్రపంచంతో సంబంధం లేదు. ఇప్పుడు మిగతా ఇప్పుడు పిల్లలు కనుక ఉద్యోగం చేసుకుంటే వెళ్తారు వస్తారు అంతే తప్పితే మేము చెల్లో సినిమా తీసేంత వరకు మాకు సినిమాకి ఏం సంబంధం లేదండి. అదేంటంటే ప్రొడక్షన్, అది అందుకనే ప్రొడక్షన్ కాబట్టి అప్పుడు మూవీలోకి మేము కూడా సినిమా ప్రపంచంలోకి రావాల్సి వచ్చింది, కానీ అప్పటి వరకు తన డెసిషన్స్ తన ఇదేనండి. ఏదైనా తర్వాత కూడా ఏంటంటే ఏ సినిమా అయినా తన డెసిషన్ వాళ్ళు మాట్లాడుకుంటే మనం ప్రొడక్షన్ తప్పితేనండి, మనది ఏమీ కాదనమాట.